హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మార్కెట్లో క్లియర్ డైరెక్షన్ అంటే నెగిటివ్ డైరెక్షనా ఆర్ పాజిటివ్ డైరెక్షనా, ఎనీ డైరెక్షన్ మూమెంట్స్ మార్కెట్లో అయినా ఆర్ స్టాక్స్లో అయినా ఎనీ సెగ్మెంట్లో అయినా క్లియర్ డైరెక్షన్స్ మూమెంట్స్ తెలుసుకోవడానికి నేను సెట్ చేసుకునే అడ్వాన్స్ సెటప్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో నేను యూజ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మీకు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది, సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో నేను ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను గోచార్టింగ్ ప్లాట్ఫామ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను. సో మనకి మార్కెట్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది అంటే అడ్వాన్స్ పీపుల్ మార్కెట్లో డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసే పీపుల్ యూజ్ చేసే ఇండికేటర్స్ మీకు చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో ప్రీవియస్ గోచార్టింగ్ ప్లాట్ఫామ్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను. సో ఈ వీడియోలో కూడా మీకు సేమ్ అవే అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని క్లియర్ డైరెక్షన్ మూమెంట్ అంటే మనకి మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా, ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, అప్ ట్రెండ్ మార్కెట్లో పొజిషన్ తీసుకోవడానికైనా డౌన్ ట్రెండ్ మార్కెట్లో పొజిషన్ తీసుకోవడానికైనా నాకు హెల్ప్ఫుల్ చేసే సెటప్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పుడు వచ్చేసరికి గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీదే చూపెట్టబోతున్నాను, ఎందుకంటే ఈ ఇండికేటర్స్ కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్ అన్నమాట. ఫ్రెండ్స్, గోచార్టింగ్ అనేది ఒక బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ లైక్ ట్రేడింగ్ వ్యూ. మీకు ఆల్రెడీ మనకి బ్రోకర్ సంస్థలు ప్రొవైడ్ చేస్తారు, బట్ అక్కడ కొన్ని బేసిక్ ఇండికేటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది గోచార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ మాత్రం ఇప్పుడు మీకు అడ్వాన్స్ అని మెన్షన్ చేస్తున్నాగా, ఈ అడ్వాన్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వరు. మంత్లీ 1000 to 1200 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఛార్జ్ చేసే అమౌంట్లో మీకు మార్కెట్లో చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మరియు పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏవైనా మీ దగ్గర స్ట్రాటజీస్ ఉంటే ఇక్కడ పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది నేను ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేస్తానో. సో నేను చూపెట్టబోయే ఇండికేటర్స్ ఓన్లీ మీకు గోచార్టింగ్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయి. సో మీకు ఒకవేళ గోచార్టింగ్లో అకౌంట్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మా రిఫరల్ త్రూ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మీకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఇక్కడ మీకు గోచార్టింగ్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ త్రూ ఓపెన్ చేసుకున్న వారికి మీకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీకు చూపెట్టబోతున్నాను. నిఫ్టీలో వచ్చేసరికి ఆప్షన్ డెస్క్. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మీకు చూపెట్టబోతున్నాను. మీకు స్పాట్లో కాకుండా నిఫ్టీ ఫ్యూచర్స్లో చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్రైస్ చార్ట్ ఓపెన్ చేయగానే సో ఇలా ప్లెయిన్ చార్ట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్ చార్ట్ అన్నమాట, నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. ఇది నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు నేను. సో నేనేంటంటే ఇప్పుడు యూజ్ చేయబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ బేస్డ్. వాల్యూమ్స్ అంటే స్పాట్, మీరు నిఫ్టీ తీసుకున్న బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న మిడ్ క్యాప్ స్పాట్ ప్రైజ్లలో మనకు వాల్యూమ్స్ ఉండవు కాబట్టి ఫ్యూచర్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఇలా నిఫ్టీ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు యారో ఇక్కడ చూపెడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే నిఫ్టీ ఫ్యూచర్స్ క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకు క్లియర్గా వాల్యూమ్స్ ఉంటాయనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ ఓపెన్ చేశాను. నేను టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes సెలెక్ట్ చేసుకుంటాను. 5 minutes బదులు ఇన్స్టెడ్ ఆఫ్ 5 minutes నేను 3 minutes సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా స్ట్రాటజీ, నా సెటప్ అనమాట. నేను ఈ విధంగా సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇండికేటర్ మీకు కామన్ ఇండికేటరే, మీకు తెలిసిన ఇండికేటరే ఆర్ఎస్ఐ. మార్కెట్లో పాపులర్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. మనకు ఆర్ఎస్ఐ ఏంటంటే ఎక్కడ ఓవర్ బోర్డ్ జోన్ ఉంది, ఎక్కడ ఓవర్ సోల్ జోన్ ఉంది, ఎక్కడ బై పొజిషన్ తీసుకోవాలి, సేల్ పొజిషన్ తీసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆర్ఎస్ఐ వచ్చేసరికి నేను సెటప్స్ ఓవర్ బోట్ అండ్ ఓవర్ సోల్ జోన్లో నేను
40 60 సెట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి అప్పర్ బ్యాండ్ వచ్చేసరికి 60, లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 40కి పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి అప్పర్ బ్యాండ్ 60, లోవర్ బ్యాండ్ 40. సో ఇక్కడ ఏంటంటే 60% అబోవ్ కంటే వెళ్తుందంటే క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవడానికి, 40% బిలో వెళ్తుందంటే క్లియర్ సెల్ పొజిషన్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకోవడానికి. సో ఇలా నేను ఈ సెటప్ ఆర్ఎస్ఐలో ఈ సెటప్ చూస్ చేసుకుంటాను. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది జనరల్గా ప్రతి బ్రోకరేజ్ సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ఆర్ఎస్ఐ. ఇంకొకటి కూడా మీకు వివ్యాప్. సో ఇది కూడా పాపులర్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది కూడా కామన్గా మీకు ఫ్రీగానే లభ్యమవుతుంది. వివ్యాప్ అనేది కూడా మీకు ఫ్రీగానే లభ్యమవుతుంది, ఎటువంటి ఛార్జెస్ మీ చార్టింగ్ ప్లాట్ఫామ్లో కూడా. ఈ 2 ఇండికేటర్స్ మీకు కామన్గా ఫ్రీగా లభ్యమయ్యే ఇండికేటర్స్. సో మనకి వివ్యాప్ జనరల్గా మనం ఎందుకు యూజ్ చేస్తాం, ట్రెండ్ ఎలా ఉందో, వివ్యాప్ అబోవ్ వెళ్తేనేమో క్లియర్లీ అప్ ట్రెండ్ అని, వివ్యాప్ బిలో వెళ్తేనేమో నెగిటివ్ ట్రెండ్ అని జనరల్గా చాలామంది దీన్ని బట్టి డిసైడ్ అయిపోతారు. ఇక్కడ చూడండి వివ్యాప్ బిలో మార్కెట్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ బిలో. సో ఇక్కడనే మనకి తెలిసిపోతుంది అన్నమాట ఈ ఏరియా వివ్యాప్ బిలో ఎక్కడ వెళ్ళింది అండ్ ఆల్సో మనకి ఆర్ఎస్ఐ బిలో ఇలా చూడండి ఆర్ఎస్ఐ బిలో ఇలా వెళ్ళింది. సెల్ పొజిషన్ తీసుకోవడానికి క్లియర్ డైరెక్షనల్ మూమెంట్ బై పొజిషన్ సెల్ పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ ఆర్ఎస్ఐ అబోవ్ వెళ్ళింది, ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ లైన్ 60 above% వెళ్ళింది, వివ్యాప్ అబోవ్ క్లియర్లీ. సో ఇలా నేను డైరెక్షనల్ మూమెంట్ కోసం ఈ 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తాను. వీటితో కలిపి ఇంకొక 2 అడ్వాన్స్. సో ఇవి వచ్చేసరికి మీకు ఫ్రీగానే లభ్యమవుతాయి ఫ్రెండ్స్, ఎటువంటి మనీ అవసరం లేదు. బట్ నేను చూపెట్టబోయే నెక్స్ట్ ఇండికేటర్స్ ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను, ఆ ఇండికేటర్స్ మాత్రం మీకు ఎక్కడ లభ్యమవి ఓన్లీ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ డెల్టా బార్స్. ఈ డెల్టా బార్స్ ఆల్రెడీ నేను ఈ డెల్టా బార్స్ ఇండికేటర్ గురించి చెప్పాను. ఈ డెల్టా బార్స్ అనేది ఏం చెప్తుందంటే, నేను బై డిఫాల్ట్ మీకు ఒకసారి చూపెడతాను. రీసెట్ డిఫాల్ట్ కొడుతున్నాను. ఇది చూడండి, ఒక స్పెసిఫిక్ ఇప్పుడు 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మీరు ఒకసారి చూస్తే మీకు జూమ్ ఒకసారి చేసి చూపెడతాను. ఈ 3 minutes టైం ఫ్రేమ్గా ఈ 3 minutes క్యాండిల్ కదా, ఈ 3 minutes క్యాండిల్లో బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అని చూపెడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండ్ ఆల్సో ఇక్కడ డెల్టా బార్ కూడా గ్రీన్ ఉందంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ క్యాండిల్లో చూడండి రెడ్ క్యాండిల్ అండ్ ఆల్సో డెల్టా బార్స్ నెగిటివ్ ఉందంటే ఈ క్యాండిల్లో బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఇలా మనకి ఇది చూపెడుతుంది. సో ఇది డీప్గా దీని గురించి ఇంకా డీప్గా చూడకుండా క్లియర్గా వ్యూ చూసుకోవడానికి కొన్ని సెటప్స్ చేంజ్ చేసుకోండి. సో ఒక్క నిమిషం సారీ, ఈ క్యాండిల్ టైప్ నుంచి లైన్ పెట్టుకోండి అండ్ ఆల్సో నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ 20 యాడ్ చేసుకోండి, SMA మూవింగ్ యావరేజ్. ఓకే, సో సింపుల్ సెటప్ అనమాట. సో క్లియర్ ఏంటంటే మనకేం తెలుస్తుందంటే ఈ డెల్టా బార్ లైన్ అనేది, ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఈ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఇక్కడ కనపడుతుంది, దీనికంటే ఎబోవ్ ఉందంటే క్లియర్లీ మార్కెట్ డైరెక్షన్ అప్ ట్రెండ్ ఉందని. అండ్ ఆల్సో దీనికంటే 20 మూవింగ్ యావరేజ్ బిలో ఉందంటే మార్కెట్ డైరెక్షన్ నెగిటివ్ ఉందని. సో ఇలా మనం ఇండికేటర్తో, సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడనే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఆర్ఎస్ఐ 60% అబోవ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో 60% వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ మార్కెట్ కూడా వివ్యాప్ లైన్, ఈ బ్లూ లైన్ వివ్యాప్ లైన్ అబోవ్ వెళ్తుంది. 2 సిగ్నల్స్ ఇచ్చాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా చూడండి డెల్టా బార్స్ లైన్ ఈ మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్తుంది. డెల్టా మూవింగ్ యావరేజ్ క్లియర్గా డైరెక్షనల్ చూడండి, అప్ ట్రెండ్ అబోవ్ ఉంది, మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది. సో మనకి ఇది అడ్వాన్స్ ఇండికేటర్. ఈ 3 ఇండికేటర్స్లో మనకు క్లియర్ డైరెక్షనల్ మూవ్మెంట్ ఉందన్నమాట. సో బై పొజిషన్ నాకు ఒక క్లియర్ డైరెక్షన్ మూవ్మెంట్, ఇది అప్ ట్రెండ్ మార్కెట్లో, ఇది క్లియర్లీ బై పొజిషన్ తీసుకోవడానికి. సేమ్ సేల్ పొజిషన్ ఇంకో దగ్గర మీకు చూపెడతాను. సో ఈ ఏరియాలో ఒకసారి చూడండి, వివ్యాప్ బిలో వెళ్తుంది మార్కెట్. ఇక్కడ సేమ్ ఇక్కడ ఆర్ఎస్ఐ బిలో
చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్ చూడండి 40% బిలో వెళ్తుంది, 2 డైరెక్షన్లు ఇచ్చాయిగా. అండ్ నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా చూడండి మనకు డెల్టా బార్ లైన్, ఈ బ్లూ లైన్ ఆరెంజ్ 20 మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుంది, క్లియర్లీ నెగిటివ్ డైరెక్షన్. సో ఇలా మనకి ఏంటంటే ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో ఈ ఇండికేటర్స్తో మనకు క్లియర్గా డైరెక్షనల్ మూమెంట్, మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో వీటితో కలిపి మనం ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఈ గ్రీన్గా కనపడుతుంది అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. సో ఇవి ఏం చెప్తున్నాయంటే మనకు లైవ్ మార్కెట్లో డేటా చూపెడుతుంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా. సో ఇది వచ్చేసరికి డీప్ ఇన్ ద కాన్సెప్ట్ అని చెప్పొచ్చు, మీకు క్లియర్గా అర్థం కాదు. సో నేను సింపుల్గా చెప్తాను, ఈ గ్రీన్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, అంటే మార్కెట్ పడేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ రెడ్ ఎక్కువ ఉందనుకో ఇక్కడ కనపడుతుంది కదా, మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు లైవ్ డేటా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇవి వచ్చేసరికి బ్యాక్ టెస్ట్, బట్ ఈ డేటా అనేది లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. ఇది కూడా అడ్వాన్స్ ఇండికేటర్ మీకు ఫ్రీగా లభ్యం అవ్వదు. సో ఇండికేటర్ అయినా మీకు ఫ్రీగా లభ్యం అవ్వదు. అండ్ ఆల్సో ఇంకా డీప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది కదా, రెన్కో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఇంకా మీకు క్లియర్గా డైరెక్షనల్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఎటువంటి పొజిషన్ రెన్కో క్యాండిల్ స్టిక్స్ టైప్స్, ఇది అడ్వాన్స్లో అడ్వాన్స్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఎవ్వరు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. ఒకసారి ట్రేడింగ్ వ్యూలో కూడా చూడండి, రెన్కో అని కొడితే మీకు ట్రేడింగ్ వ్యూ వాళ్ళు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. ఇది అడ్వాన్స్ ఇండికేటర్ కాబట్టి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయలేమని చెప్తారు. సో మీకు ఇటు క్యాండిల్ స్టిక్ టైప్, ఇది వచ్చేసరికి మనకి పాయింట్స్ బేస్లో మూవ్ అయితే ఉంటుంది, టైం బేస్డ్ మీద క్యాండిల్స్ ఫామ్ కాదు. ఇన్ని స్పెసిఫిక్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయినా ఆ నెగిటివ్ సైడ్. ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ అయితే ఒక పాజిటివ్ బ్లాక్ మూవ్ అవుతుంది, దానికంటే ఏమో ఇంకొక 10 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ అయితే 10 పాయింట్స్ బ్లాక్ ఏర్పడుతుంది. ఇది బ్లాక్ అంటారు. సేమ్ నెగిటివ్గా ఒక 10 పాయింట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 పాయింట్స్ నెగిటివ్ మూవ్ అయితే ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది, ఇంకొక 10 పాయింట్స్ ఇలా. సో ఇది వచ్చేసరికి టైం మీద డిపెండ్స్ కాదు ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ పాయింట్స్ మీద మూమెంట్, నెగిటివ్ సైడ్ 10 పాయింట్స్ మూమెంట్ అయినా ఇలా పాయింట్స్ మీద బ్లాక్. ఇది ఇంకా క్లియర్ డైరెక్షన్ మూమెంట్ చూపెడుతుంది ఫ్రెండ్స్. మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, సో చూడండి ఇలా క్లియర్ ట్రెండ్ అనేది చూపెడుతుంది. సో సేమ్ ఇండికేటర్స్ మీరు ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు, చూడండి. సో ఇలా మనం రియల్ ట్రేడ్ చేయడానికి ఇటువంటి ఇండికేటర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్, మీకు రియల్ ట్రేడ్ చేసుకోవడానికి. చూడండి సో నేను వచ్చేసరికి పొజిషన్స్ ఎలా తీసుకుంటాను చెప్పాను కదా, 60% అబోవ్ వెళ్తే అండ్ ఆల్సో దీని అబోవ్ ఉండాలి, అండ్ ఆల్సో వివ్యాప్ అబోవ్ ఉంటే క్లియర్ బై పొజిషన్ తీసుకోవడం, సేల్ పొజిషన్ ఇలా. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇండికేటర్స్ అనేది అడ్వాన్స్ ఇండికేటర్స్ నేను చెప్పింది. క్యాండిల్ స్టిక్ టైప్ కూడా నార్మల్ క్యాండిల్గా, ఇది వచ్చేసరికి రెన్కో అంటారు. ఇది వచ్చేసరికి మనకి ఈ క్యాండిల్ స్టిక్ టైప్ ఏంటంటే టైం ఫ్రేమ్ మీద డిపెండ్ కాదు, ఎవ్రీ పాయింట్స్ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 10 పాయింట్స్ అని ఉండొచ్చు ఒక బ్లాక్. ఇది ఒక క్యాండిల్ని ఇక్కడ బ్లాక్ అని మెన్షన్ చేస్తారు, అది 14 పాయింట్స్ అని ఉండొచ్చు. టైం ఫ్రేమ్ డిపెండ్స్ ఆన్ టైం ఫ్రేమ్ మీద ఉంటుంది. సో ఇలా ఇది ఒక ట్రెండ్, అప్ ట్రెండ్ ఉంటుందా డౌన్ ట్రెండ్ ఉంటుందా అనేది. అండ్ ఆల్సో ఇంకా మనం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం, ఇది అడ్వాన్సే క్యాండిల్ స్టిక్, అండ్ ఆల్సో ఇది కూడా అడ్వాన్సే. మనకి ఇక్కడ డెల్టా బార్స్ అనేది కూడా అడ్వాన్సే, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా అడ్వాన్స్ అనమాట. సో లైవ్ ట్రేడ్ సెటప్ వచ్చేసరికి ఈ విధంగా, నా సెటప్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేయండి, మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకు గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేల్స్ అడుపు చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో ఇవైతే ఫ్రీగా ఉండవు. సో ఎందుకంటే మనకు అడ్వాన్స్ డేటా, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కలెక్షన్ చేసుకొని మనకి ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేయలేరు. వాళ్ళు కూడా మంత్లీ ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, ఎందుకంటే ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది హ్యూజ్ డేటాతో కూడుకున్నది కాబట్టి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయలేరు. అందుకే వీళ్ళు అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో చూపెట్టాను కదా, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను.
మీరు అకౌంట్ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే ఓపెన్ చేయొచ్చు. బట్ ఇప్పుడు చూపెట్టిన అడ్వాన్స్ ఇండికేటర్స్ యాడ్ ఉండాలంటే మాత్రం మీరు యూజ్ చేయాలంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 800 1200 ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి మేము లైవ్లో చాటింగ్ చూసే ప్లాట్ఫామ్. మేము ట్రేడ్ట్రాన్ ఆల్గో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ట్రేడ్ట్రాన్ ఆల్గోలో ఫ్రీ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇందులో వచ్చేసరికి 8 స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి టోటల్ 8 స్ట్రాటజీస్ అనమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇక్కడ ఈ 8 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేడ్ట్రాన్లో ఇండియా పాపులర్ ఆల్ ఓవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత ట్రేడ్ట్రాన్ వాళ్ళు సేమ్ మీకు ఇక్కడ గో చాటింగ్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ చెప్పాను కదా, ఇలా పేపర్ ట్రేడ్ ఆప్షన్ లాగానే మీరు ట్రేడ్ట్రాన్లో కూడా పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులైనా, 1 నెల 2 నెలలు, ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీస్ రియల్ టైంలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. మీకంటూ ఎక్యురసీ ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ట్రేడ్ట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. బట్ మీకు రియల్ ట్రేడ్ చేస్తూ మంత్లీ ప్రాఫిట్ మీద రియల్ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మంత్లీ ప్రాఫిట్ మీద ట్రేడ్ట్రాన్కి 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. టోటల్ ప్రాఫిట్ మీద, మంత్లీ ప్రాఫిట్ మీద. ఆ ఫీ మీరు పే చేయదంటే ఇక్కడ ఎన్జిఎల్ఆర్, 5 years ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఆ మంత్లీ 14% ఛార్జెస్ లేకుండా మేము చూస్తానమాట. ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఒక అడ్వాన్స్ ఇండికేటర్. సో ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ వీడియోస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. సో మనకు అడ్వాన్స్ ఇండికేటర్ ఏ విధంగా హెల్ప్ఫుల్ చేస్తాయో లైవ్ వీడియోలో కూడా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్ మేము మిస్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.